మరిడమ్మపేటలో ఘనంగా అమ్మవారి సంబరాలు. స్థానిక జగన్నాథపురం మరిడమ్మపేటలో కొలువయ్యున్న శ్రీ 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 మరిడమ్మ అమ్మవారికి భక్తులు వైభవపేతంగా సంబరాలు నిర్వహించారు. సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంను భక్తులు పునర్నిర్మించిన అనంతరం 1996 నుండి ప్రతి ఆషాఢమాసం, శ్రావణ మాసాల్లో ప్రత్యేక సంబరాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అధ్యక్షుడు మేనేటి బ్రహ్మస్వామి వెల్లడించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి జాతర నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాణ పురుషులు, దేవతామూర్తుల వేషధారణలతో, బాణాసంచా కాల్పులతో, విద్యుత్ దీపాల అలంకరణలతో భక్తులు కోలాహల మధ్య పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు గేదెల బ్రహ్మం, కార్యదర్శి బొడ్డు రవి, సహకార్యదర్శి పాతబత్తుల లోవరాజు, కోశాధికారి వనమాడి సూరిబాబు, నన్నే మహాలక్ష్మణరావు, సభ్యులు దండప్రోలు సాయి, బసవాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తగిలించరా వద్దు. పేటలో ఆలయం పురాతనమైన ఆలయం ఇది. మాకు కూడా తెలియదు, మా పెద్దలు చెప్పేవారు 150 సంవత్సరాలు అవుతుంది పైసలు కానీ 150 సంవత్సరాల క్రితం నిర్మించిన గుడి. అప్పటి నుంచి కూడా పూజలు అప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి సంబరాలు చేసేవారు. ఇది గత 30 సంవత్సరాల్లో గుడి పడగొట్టడం జరిగింది. ఆ పడగొట్టడం జరగడంలో గుడి నిర్మించడం కొంచెం బాగా లేట్ అయింది. లేట్ 96లో చేశారు మా పెద్దలు ఈ సంబరం. మళ్ళీ తర్వాత గుడి కట్టి 2 సంవత్సరాలు అయింది. ఓపెనింగు ఇదంతా కొండబాబు గారి సహకారంతో ఈ గుడి కట్టడం జరిగింది. ఈ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ సారి మేము 96 తుఫాన్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం 6వ నెల 26వ తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మన పెద్దాపురం మండలం ఎలా ఉంటుందో అంతకంటే 2 అడుగులు ఎత్తి బొమ్మ. ఆ పెద్దాపురం మండలంకి ఎలా జరుగుతున్నాయో నెలపొడికి కార్యక్రమాలు, అలాగే 26 నుంచి 24 వరకు కూడా ఈ కార్యక్రమాలు అన్నీ చేయడం జరిగింది. మధ్యలో 9 రోజులు చాత్ర మహోత్సవాలని పంతులు గారు సిద్ధాంతి గారు పెట్టడం జరిగింది. 9 రోజులు ప్రతిరోజు గ్రామోత్సవం చేస్తూ చిన్న గరగ ఊరేంపు చిన్న పోకరాలతో పెట్టడం జరిగింది. ఈ లాస్ట్ 19వ తారీఖు నైటు 9 బళ్ళుతో 9 ఏసాలతో అయ్యప్ప, గారిడీలు, యముడు, వెంకన్నబాబు ఇవన్నీ ఏసాలతో బాలరామాయణం, కనదుర్గమ్మ, నవదుర్గ ఈ బళ్ళు కూడా లైటింగ్ బళ్ళుతో చాలా అంగరంగ వైభవంగా ఈ మడ్డంపేట ప్రజలు అందరితోనూ సహకరించి, అలాగే మా శాసనసభ్యులు వనవాడి వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారు మాకు ఈ సహకరించడం వల్ల పోలీసు వారి సహకారంతో మేము ఇంత ప్రోగ్రాం చేయగలిగాము. ఇది అందరూ కూడా పేటలో కూడా ఈ జిల్లాలోనే ఈ సంబరం ఈ సంవత్సరం చేసింది చాలా హైలైట్గా అని ప్రజలు అందరూ అనుకుంటున్నారు. మా కమిటీ సభ్యులు అందరూ కూడా దీనికి అందరూ సహకరించారు కాబట్టే మేము అందరూ ఈ ప్రోగ్రాన్ని ఇంత వైభవంగా మేము చేయగలిగాము. ఇది ఇంకా రేపు 23వ తారీఖు బుధవారం అన్నదానం చేస్తున్నాము. 24వ తారీఖు ముగింపు అమ్మవారికి ఒక మళ్ళీ చిన్ని గరగ ఊరేగింపుతో చిన్ని ఉంటుంది. దాంతో ఇంకా ముగించి ఈ ప్రోగ్రాముకి అందరూ సహకరించిన వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి, పోలీసు శాఖ వారికి అందరికీ మా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. జగన్నాథపురం, కాకినాడ జగన్నాథపురం, మరిడంపేట. మా ఈ అమ్మవారి యొక్క ఆలయము 150-200 పైచిలకు ఉంటే మాకు ఉండొచ్చు. మా పెద్దల నుంచి కూడా ఈ యొక్క సంబరాలు, జాతరల్లో అంగరంగ వైభవంగానే చేసేవారు. 5 సంవత్సరాలకు ఒకసారి. మధ్యలో కొంచెం గుడి నిర్మాణం కొంచెం మళ్ళీ నూతనంగా చేయాలని చెప్పేసి తలపెట్టింది. కొంత డిలే జరిగింది. ఆలస్యం జరగడం వల్ల అది ఎమ్మెల్యే గారి సహకారం, మిగతా భక్తుల యొక్క సహకారం, కమిటీ వారు అందరి సహకారంతో గుడి నిర్మాణం, గుడి యొక్క ఓపెనింగ్ కూడా మంచి అంగరంగ వైభవంగానే జరిగినాయి. దానికి తాలూకు ఇప్పుడు పెద్దాపురం మరిడంకి ఎలాగైతే ఆషాఢంలో జాతరలు చేస్తారో అదేవిధంగా ఈ సంవత్సరం అమ్మవారికి జాతరలు చేసి 29 సంవత్సరాలు 96లో చేసాం మేము సంబరం. తర్వాత ఇప్పుడు 29 సంవత్సరాలు ఇప్పుడు చేసి ఈ సంబరం మంచి హైట్ వచ్చేలా చేయాలని చెప్పేసి కమిటీ మెంబర్స్ అందరూ అనుకున్నాం. మేము ఊహించిన దానికంటే కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మేము అనుకున్న దానికంటే కూడా ఎంతో వైభవంగా చేయగలిగాం. ఈ యొక్క దీనికి ఎమ్మెల్యే గారి సహకారం, మా మిత్రుడు చెప్పినట్టుగా పోలీసు వారి సహకారం, ఇంకా ఎలక్ట్రిసిటీ వారి సహకారం, అందరి యొక్క సహకారం, గ్రామ పెద్దల సహకారం వల్ల ఈ సంబరాన్ని ఇంత వైభవంగా చేయగలిగాం. ఈ భాగ్యం మాకు దక్కడం మేము మహత్తర భాగ్యంగా భావిస్తున్నాం. అదే ఇప్పుడు అష్టలక్ష్మి విగ్రహాలు, అష్టలక్ష్మి నవదుర్గలో అష్టలక్ష్మి బండి, వెంకన్నబాబు, యమధర్మరాజు, బాలరామాయణం, శివపార్వతులు, ఇలాగా అఘోరాలు, గారడి, కేరళ వాయిద్యాలు, సన్నాయి మేళం, గరగల డ్యాన్స్ అన్నీ కూడా వైభవంగానే చేయగలిగాము. ఈ అన్నిటికీ కూడా అమ్మవారి యొక్క సహకారం, పోయి డ్యాన్సు చాలా ఇప్పుడు సంబరంలో ఏ అయితే ఉండాలో అవన్నీ కూడా పెట్టి చేయగలిగామంటే ఆ తల్లి యొక్క సహకారం మాకు. మా అమ్మవారి విగ్రహం కూడా 13.5 అడుగులు సుమారు ఉంటుంది అమ్మవారి విగ్రహం. చాలా జగన్నాథపురంలోనే ఇంత హైటు విగ్రహం లేదని మేము అనుకుంటున్నాం. కానీ ఏంటంటే
దానికి తగినట్టుగానే ఈ సంబరం మేము చేయగలిగాం కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండబట్టే మేము చేయగలిగాం. ఇక్కడ జగన్నాథపురంలో మరిడమ్మ గుడి అంటే మా ఈ యొక్క గ్రామంలో ఉన్న తల్లి మరిడమ్మ వారు. ఈ అమ్మవారి పేరు మరిడమ్మ. ఈ మరిడమ్మ తల్లి యొక్క పేరుకి తగ్గట్టుగానే విగ్రహం కూడా అంత ఎక్కువ వచ్చి అంత అద్భుతంగా చేయగలిగిన శక్తిని మా అందరికి ఇచ్చింది.